పథకాలపై విస్తృత ప్రచారం లక్ష్యంగా ఏపీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం రాబోయే 45 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. సూపర్ 6 హామీల అమలు, అన్ని వర్గాల ప్రజలకు అందిన సంక్షేమ పథకాల లబ్ధిని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మరీ వివరించనున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమం కూడా నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. దాదాపు 45 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం ద్వారా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించి కూడా డోర్ టు డోర్ ప్రచారం చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలైందనే చెప్పొచ్చు. దాదాపు 45 రోజుల పాటు ఈ కార్యక్రమం డోర్ టు డోర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇవందరూ కూడా ఈ సూపర్ 6 పథకాలు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రవేశపెట్టారో ఈ సూపర్ 6 పథకాలతో పాటు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కావచ్చు, అలాగే విద్యార్థులకు సంబంధించిన ఏదైతే 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ఈ 45 రోజుల పాటు క్యాంపెయిన్ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి పాలనకు సంబంధించి కూడా ఈ 2 ఏళ్లు చేసినటువంటి అంటే మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అంటూ కూడా ముందుకు చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సుపరిపాలన తొలి అడుగు మొదటి సంవత్సరం సంబంధించి ఏవైతే సాధించామో అవన్నీ కూడా చెప్పిన నేపథ్యంలో 2 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏం సాధించింది అనే దాని మీదుగా ప్రజలకు వివరించాలి. అటు వైసీపీ చేస్తున్న అంటే గత 5 ఏళ్లలో వైసీపీ చేస్తున్న విధ్వంసం కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించి 2 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు కావచ్చు, ప్రజలకు అందించిన ఫలాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రజలకు వివరించే విధంగా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ 45 రోజుల పాటు చేయాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే రానున్న స్థానిక సంస్థలు అటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఈ 45 రోజుల ప్రచారం చేసే విధంగా కూడా అంటే ఈ రానున్న రోజుల్లో ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ 2 ఏళ్లలో సాధించిన విజయాలకు సంబంధించి కూడా ఏం చేశామంటే ప్రస్తుతంగా సూపర్ 6 పథకాలు కావచ్చు, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, అన్నదాత సుఖీభావచ్చు, 20 లక్షల ఉద్యోగాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలి. అంటే కూటమి సాధించిన విజయాలకు సంబంధించి కాబట్టి కూటమి ప్రజలకు చేసిన సేవకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు వివరించాలి. మరోవైపు ఎలక్షన్ టైంలో కూటమి పార్టీ నాయకులు అటు బీజేపీ, జనసేనకు సంబంధించి నాయకులను కూడా కలుపుకొని పోయే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్న విధంలో వాళ్ళందరితో కూడా విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఈ 3 పార్టీలు కలిసి ఎలక్షన్కి వెళ్ళే నేపథ్యంలో ఈ 3 పార్టీలు కలిసి పనిచేయాలనే నేపథ్యం చెప్పిన ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఉన్నాయో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా రాష్ట్ర ఎమ్మెల్యేలకు కావచ్చు, అటు పార్టీ నాయకులకు కూడా దిశానిర్దేశం చేశారు. ఈ రోజు నుంచి కూటమి ప్రభుత్వం సంబంధించి ఏదైతే విజయాలు సాధించినా, ఏదైతే ప్రజలకు అందించిన ఫలాలు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ తీసుకొని ఒక పాంప్లెట్ లాగా తయారు చేసి ఆ పాంప్లెట్ ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ చేరే విధంగా కూడా కార్యాచరణ రూపొందించారు. దీనికి సంబంధించి నాయకులందరూ కూడా ఈ రోజు నుంచి 45 రోజుల పాటు కష్టపడాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు నుంచి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమం ప్రారంభమైందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి.